పాలిమర్స్ ఘటన బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ మేరకు కలెక్టరేట్ లో ఎల్జీ పాలిమర్స్ పరిహారంపై ఎంపీ భరత్, కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు, ఎల్జీ సంస్థ ప్రతినిధుల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ బాధిత ప్రభావిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు కంపెనీ ప్రతినిధులతో కలిసి సహాయక చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో బాధిత ప్రభావిత కుటుంబాలకు నేడు అదనపు పరిహారం అందనుందని, పర్యావరణ హిత అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న 7 గ్రామాల్లో సుమారు 6,121 కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. వారిలో బాధిత కుటుంబాలతో పాటు ప్రభావిత కుటుంబాలు కూడా ఉన్నాయని, వారందరికీ దశల వారీగా ఆర్థిక చేయూత అందిస్తామని వెల్లడించారు. కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ఇన్సిడెంట్ 2020 తర్వాత వెంటనే ఒక 12 మంది చనిపోయారు. వాళ్ళకి ₹1 కోటి గ్రామం ద్వారా ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంచుమించు 500 మంది సివియర్ కండిషన్తో హాస్పిటలైజ్ అయ్యారు. ఒక 20,000 మంది ఇంపాక్ట్ అయ్యారనేది అసెస్మెంట్. దాని మీద ఒక హై పవర్ కమిటీ ఉండింది, రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మా ప్రభుత్వం కూడా లేదు. సో అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన గ్రూప్ కంపెనీ ఎల్జీ కెమ్ ఏదైతే కొరియా నుంచి ఉన్నారో వాళ్ళ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మన సమాజంలో మనం ఏదో ఒకటి చేద్దాము ఎల్జీ పాలిమర్స్ తరపు నుంచి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు 120 కోట్లు మేము ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ప్రభావితం అయ్యారో మేము 2 విడతల్లో ఫస్ట్ విడత 60 కోట్లు అనేది వెంటనే ఈ ఒక డిస్బర్స్మెంట్ రూపంలో చేద్దామని ఎక్స్గ్రేషియా రూపంలో, మిగతా 60 కోట్లతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ దానివల్ల ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య సమస్యల కోసం, విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం రకరకాల ఆలోచనలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈ 2వ విడత కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించే ఇప్పుడు పాల్ గారు వచ్చి చెప్పారు. అండ్ మేము వీళ్ళతో మాట్లాడేది ఏంటంటే ఆ కంపెనీ ఆల్పడం వల్ల ఉద్యోగాలు కూడా పోయినాయి అండ్ వాళ్ళ భవిష్యత్తు కూడా ఏంటి అనేది ఒక ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆలోచిస్తున్నాము. ఆయన ఎన్నింగ్లో అన్నట్టు గతంలో జరిగిన సంఘటనలో మనం కోల్పోయిన జీవితాలు మనం తిరిగి తీసుకుని రాలేం, కానీ ఎవరైతే వాళ్ళు మిగిలిపోయారో వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండేటట్టు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా తయారు చేసే బాధ్యత తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎల్జీ పాలిమర్స్ కూడా గుడ్విల్ కోసం ముందుకొచ్చి 120 కోట్లు అనౌన్స్ చేయడం మేము కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము. మే 7, 2020లో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన స్ట్రెయిన్ మోనోమర్ వేపర్ వల్ల జరిగిన సంఘటన గురించి ఈ మధ్యలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆ బాధితులందరికీ కూడా ఎక్స్గ్రేషియా అందజేస్తామని ముందుకు రావడం జరిగింది. దాని మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సాయంతో పాటు అదనంగా ఈ సాయం అనేది వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ సాయం ఒక వన్ టైం పేమెంట్గా వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు. అంతేకాకుండా వాళ్ళ ఒక ప్రపోజల్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం హైకోర్టులో అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాయి. దానికి ఎటువంటి సంబంధం లేకుండా, దాని యొక్క అవుట్కమ్కి సంబంధం లేకుండా ఈ సాయం అనేది వారు అందజేయడం జరుగుతుంది. ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు ఒక చొరవతో ఈ ఎక్స్గ్రేషియా అనేది ఎల్జీ పాలిమర్స్ సంస్థ అనే ముందుకు రావడం జరిగింది. సో దాని గురించి ఆ సంస్థ ఒక కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ మిస్టర్ పాల్ మిమ్మల్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మిస్టర్ Paul to address the press and explain how this ex gratia is going to be given and also the proposal from the LG Polymers side to the public through the media. So, వివరించడం జరిగింది.
వాళ్ళు ఎక్స్గ్రేషియా అనగానే ఎక్స్గ్రేషియా ఇస్ జస్ట్ వన్ టైం పేమెంట్. అంతేకాదు మీరు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకు ఆర్థికంగా కూడా బలపడాలి, స్థిరపడాలి. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకోవచ్చని ఆలోచించినప్పుడు ఒక ఫౌండేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాని మేరకేనే వాళ్ళు 60 కోట్లు ఒక పెట్టుబడితో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం జరిగింది.